కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలు ఆయనతో మంతనాలు జరిపారు. ఈ విషయంలో సైలెంట్గా ఉంటూ వచ్చారు ముద్రగడ. తాజాగా ఆయన వైసీపీలో చేరుతున్నట్లుగా వార్తలు జోరందుకున్నాయి. ముద్రగడ నివాసానికి వెళ్లిన వైసీపీ నేత జకంపూడి గణేష్ మిథున్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడించారు. పార్టీలోకి రావాలంటూ ముద్రగడను ఆహ్వానించారు ఎంపీ మిథున్ రెడ్డి. మీరు అడుగుతున్నారా లేక సీఎం జగన్ అడుగుతున్నారా అంటూ మిథున్ రెడ్డిని అడిగారు ముద్రగడ. సీఎం అడగమన్నారంటూ మిథున్ రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. అయితే పోటీ చేసే అవకాశం లేకపోయినా పార్టీలో చేరికకు ముద్రగడ ఓకే అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ముద్రగడ ఓకే అయితే ఈ నెల 12న జాయిన్ అయ్యే అవకాశం ఉందంటూ ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలు ఆయనతో మంతనాలు జరిపిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయంలో సైలెంట్గా ఉంటూ వచ్చారు ముద్రగడ. తాజాగా ఆయన వైసీపీలో చేరుతున్నట్లుగా వార్తలు జోరందుకున్నాయి. ముద్రగడ నివాసానికి వెళ్లిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్ మిథున్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడించారు. పార్టీలోకి రావాలంటూ ముద్రగడను ఆహ్వానించారు ఎంపీ మిథున్ రెడ్డి. మీరు అడుగుతున్నారా లేక సీఎం జగన్ అడుగుతున్నారా అంటూ మిథున్ రెడ్డిని అడిగారు ముద్రగడ. సీఎం జగన్ అడగమన్నారంటూ మిథున్ రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. అయితే పోటీ చేసే అవకాశం లేకపోయినా పార్టీలో చేరికకు ముద్రగడ ఓకే అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ముద్రగడ ఓకే అయితే ఈ నెల 12న జాయిన్ అయ్యే అవకాశం ఉందంటూ ఆయన వర్గీయులు చెబుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ముద్రగడతో వైసీపీ నాయకులు మాట్లాడారని ఎంపీ మిథున్ రెడ్డితో మాట్లాడారు అంటూ ఒక కన్వర్జేషన్ కూడా బయటకు వస్తుంది. వారు ఏం మాట్లాడుకున్నారు అనేది. దీంట్లో నిజమేంత, అసలు ఏం జరుగుతోంది? నందు ముద్రగడ వైసీపీ చేరిక దాదాపుగా ఖరారైనట్టే. ఈ నెల 12వ తారీఖున ముద్రగడ వైసీపీలో చేరతారంటూ కూడా ఒక ప్రకటన అయితే వెలువడిన నేపథ్యం చూస్తున్నాము. అయితే ఈ రోజు ఉదయం ముద్రగడతో చర్చలు జరిగిన నేపథ్యంలో కూడా మిథున్ రెడ్డి కూడా ఫోన్ ద్వారా మాట్లాడటం, దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారానే ఈ ఫోన్ కాల్ ముద్రగడకి వచ్చింది అనే నేపథ్యాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముద్రగడ ఈ నెల 12వ తారీఖున రాజకీయాల్లోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చేటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా పిఠాపురానికి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే సీట్ ఉందో దానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని దరిదాపుగా కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పటి వరకు జనసేన ప్రకటించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్ లో ఇప్పటి వరకు ఇటు భీమవరం నుంచో పిఠాపురం నుంచో పవన్ కళ్యాణ్ పోటీ చేశాన మీద స్పష్టత లేనప్పుడు కూడా పూర్తి స్థాయిలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని చెప్పని కూడా ఒక క్లారిటీ రావడంతో దాన్ని పవన్ కళ్యాణ్ ని చెక్ పెట్టే విధంగా, పవన్ కళ్యాణ్ సరైన అభ్యర్థిని పోటీ చేయించే విధంగా ముద్రగడ వైపు మొదటి నుంచి కూడా వైసీపీ పావులు కలుస్తుంది. ముద్రగడ కానీ ముద్రగడ కుటుంబ సభ్యుల నుంచి ఎవరో ఒకరిని పిఠాపురం నుంచి పోటీలో ఉంచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వేలో ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ముద్రగడకి వైసీపీకి ఉన్నటువంటి సానుకూల వాతావరణంలో కూడా ముద్రగడని ఒకసారి కలిసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే గతంలో కూడా ముద్రగడ పద్మనాభం అనేక సందర్భాల్లో టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి వ్యతిరేకతను వ్యక్తపరచడం జరిగింది. తుని రైడ్ సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన నేపథ్యంలో ముద్రగడని కేసుల్లో ఇరికించడమే కాకుండా కాపు ఉద్యమానికి కావచ్చు, ముద్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున అన్యాయం చేశారని చెప్పేటువంటి సందర్భం ఉంది. అయితే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ మీద ఏదైతే తుని రైలు సంఘటన ఉందో ఆ కేసులు కూడా కొట్టివేసిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో కూడా పలుమార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కృతజ్ఞతలుగా తెలిపిన నేపథ్యం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, అప్పుడు కాపు ఉద్యమ నేతగా ఆయన చేసినటువంటి ఏదైతే రైలు ఘటన ఉందో ఆ ఘటనకు సంబంధించినటువంటి వైసీపీ మీద చూపించి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో కూడా ముద్రగడ వైసీపీతో కలిసి ప్రయాణం చేస్తారని చెప్పినట్టుంది. అది మరో పక్క నుంచి కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ఆయన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ని కలవాలని చెప్పిన ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో ముద్రగడని కలిసే ప్రయత్నం చేశారు.
ఇన్ని అనివార్య కారణాల వల్ల ముద్రగడ కలవలేనటువంటి నేపథ్యం కూడా చూసాం. అయితే ముద్రగడ పవన్ కళ్యాణ్ కలవకపోవడంతో ఈ మధ్యకాలంలో ఒక లేఖను కూడా రాయడం జరిగింది. పవన్ కళ్యాణ్ నన్ను కలవాలంటే ఎవరు అనుమతి నాకు కావాలని చెప్పిన సందర్భాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ రోజు అంటే టీడీపీతో ఉన్నటువంటి వ్యతిరేకత హరిరామ్ జోగి కావచ్చు, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం కావచ్చు, చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, టీడీపీ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఓటు సీట్ల పంపిణీ, సీట్లు సర్దుబాటు కావచ్చు, అదేవిధంగా పవర్ షేరింగ్ కావచ్చు, ఇవన్నీ అంశాల్లో కూడా ఇటు ముద్రగడ కానీ అటు హరిరామ్ జోగి కానీ ఎక్కడో ఈ స్ట్రాటజీలన్నీ కూడా వాళ్ళకి నచ్చకపోవటం, వాళ్ళు పార్టీని వేయటం. ఇప్పటికే హరిరామ్ జోగి కుమారుడు సూర్యప్రకాష్ పార్టీని వేయడం, అదేవిధంగా ముద్రగడ కూడా పూర్తి స్థాయిలో వైసీపీతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పని డిసైడ్ అవడం. అయితే ఈ నెల 12 జరిగిన వైసీపీలో ఆయన చేరతారని దాదాపుగా ఖరారైంది. అయితే ముద్రగడ ఈ రాజకీయ అంటే ఆయన వైసీపీలో చేరిన తర్వాత ఆయన కుటుంబం నుంచి ఎవరన్నా పిఠాపురం నుంచి పోటీ చేస్తారా, లేదు అంటే కనుక ముద్రపడన పోటీలో ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే 4 సార్లుగా ఎమ్మెల్యే, అందులో 2 సార్లు టీడీపీ నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి, ఒకసారి జనతా పార్టీ నుంచి ఆయన గెలవడం జరిగింది. అయితే ఈసారి వైసీపీ నుంచి ఆయన గెలుస్తారా లేదా, అసలు ఆయన కుటుంబంలో నుంచి ఎవరైనా పోటీ చేస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది నందు. అంటే ముద్రగడ ఇప్పుడు ఒకవేళ వైసీపీలోకి గనక వస్తే ఎంత రాజకీయ సమీకరణాలు ఎలా మారే అవకాశం ఉంది? ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ స్ట్రాంగ్గా ఉండడం ఒకవైపు అయితే, జనసేన జాయిన్ అవ్వడంతో మరింత స్ట్రాంగ్ అయ్యారు, అక్కడ వారికి తిరుగులేదు అనేటువంటి ప్రచారం ఉంది. వాళ్ళు అదే ఇదిలో ఉన్నారు, ఒక ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ముద్రగడ ఒకవేళ నిజంగా వైసీపీతో కలిస్తే పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంది? బలాబలాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు అంటారు? అంటే గతంతో కనుక పోల్చినట్లయితే కనుక బట్ జనసేన పవన్ కళ్యాణ్ వారాహి యాత్రల తర్వాత జనసేన గ్రాఫ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. మరో పక్క నుంచి ప్రస్తుత ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని సామాజిక సమీకరణలో భాగం కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఇటు టీడీపీకి అదేవిధంగా జనసేనకి పాజిటివ్ గా మారే అవకాశం ఉంది. మరో పక్క నుంచి ఓట్ షేర్ కాకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా కలిసే ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి బలం అంటే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున వాళ్ళకి ఓట్లు వచ్చే అవకాశం ఉంది, సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అదే ముద్రగడ పద్మనాభం చేరిక తర్వాత కొన్ని సమీకరణలు మారేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన కాపు ఉద్యమ నేతగా కావచ్చు, కాపు ఉద్యమ నేతగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి నేతగా ముద్రగడ ఉన్నాడు. మరో పక్క నుంచి హరిరామ్ జోగి కూడా అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో కూడా కొంత జనసేనకి సంబంధించినటువంటి అంటే కాపు ఓట్లు ఎంత చీలేటువంటి అవకాశం ఎక్కువగానే కనిపిస్తున్న నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతారు, అది సార్ పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీకి పంపించాలి. అదేవిధంగా జనసేన నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా అసెంబ్లీకి పంపించాలనేది ప్రతి ఒక్క కాపులో కూడా ఈ ఉద్యమ ఆలోచన రావాలి. జనసేన నుంచి పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అసెంబ్లీకి పంపాలని చెప్పినప్పుడుగా పవన్ కళ్యాణ్ పిలిపించిన నేపథ్యం ఉంది. కాబట్టి అది జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ మాటలో కాపులు ఎంతవరకు తీసుకుంటారు, అదేవిధంగా ముద్రగడ పద్మనాభాన్ని కాపు ఎంతవరకు తీసుకుంటారు, లేదంటే కనుక హరిరామ జోగిని కాపు ఎంతవరకు తీసుకుంటారు అనేది కూడా ఎన్నికలకి దగ్గర పడేటువంటి సందర్భంలో కూడా వేసి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది నందు. రైట్, చూద్దాం మరి ఎలా జరగబోతున్నాయి అనేది. మొత్తం మీద ముద్రగడ వైసీపీలో చేరతారు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే మిథున్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారని, సీఎంఏ డైరెక్ట్గా అడగమన్నారని చెప్పి వారిద్దరి మధ్యలో కన్వర్జేషన్ జరిగినట్లుగా కొన్ని మాటలు కూడా బయటకు వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ఈ విషయంలో ఎంత నిజం ఉంది అనేది ఇంకా తెలియకపోయినప్పటికీ ముద్రగడ వైసీపీకి దగ్గర అవుతున్నారు అనేది జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే కూడా అర్థమవుతూనే ఉంది. మరి చూడాలి ఎలా ఉండబో. మొత్తం మీద ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన దూకుడుకు కొంత చెక్ పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.